ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా టీడీపీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని 41వ డివిజన్ దమ్మల వీధిలో చిన్నిపిల్లి మణికంఠ ఆధ్వర్యంలో ప్రజాగళం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు చంద్రబాబు ప్రవేశపెట్టే సూపర్ 6 పథకాల గురించి వివరించారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ఏర్పాటు కావాలన్న ఆలోచనతో ఈ రోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా వారికి నైతిక మద్దతు ప్రకటించవలసిన అవసరం ఉంది. 41 డివిజన్ డోర్ టు డోర్ కార్యక్రమానికి ఏదైతే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగితే ఆర్డీఓ కానీ ఆర్డీఓ సంతకం పెడితే కానీ ఇవ్వట్లేదు, ఎంఆర్ఓ లెవెల్లో అవ్వట్లేదు అని అన్నారు. కానీ మీకు ఒక మాట ఇస్తున్నాను, మనకి బీసీ డిక్లరేషన్ అని మొన్న నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి ఒక డిక్లరేషన్ ఇచ్చింది. అందులో ఏంటంటే ఒకసారి క్యాస్ట్ ఇష్యూ అయితే మళ్ళీ శాశ్వతంగా అతను చనిపోయిన వరకు ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ వ్యాలిడ్. ఇంకా ప్రతిసారి మీరు క్యాస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి మీరు అందరి దగ్గరికి వెళ్ళాలి. అందుకు ఒక సమస్య అయితే మీకు తేలిపోద్ది. ఒకసారి మీకు ఇప్పించగలిగితే మళ్ళీ మీరు ఇంకా లైఫ్ లాంగ్ మళ్ళీ పెన్షన్ అయినప్పుడు మళ్ళీ క్యాస్ట్, రేపు ఏదైనా నామినేషన్ ఇస్తే మళ్ళీ క్యాస్ట్ తీసుకురా, ఏదైనా లోన్ పెడితే మళ్ళీ క్యాస్ట్ అని ఉండదు. ఒకసారి మీకు క్యాస్ట్ ఇష్యూ చేస్తే శాశ్వతంగా లామినేట్ చేసి ఉంచుకోవచ్చు, ఇంకా అదేం అవ్వదు. అలాగే నేను చేస్తాను. అయినప్పుడు కూడా అది ఎంఆర్ఓ లెవెల్లోనే అయ్యేటట్టు కూడా నేను చేస్తాను. ఓకేనా?